గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నాళ్ళుగానో మీరు అడుగుతున్న 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే ప్రస్తుతం జరగనున్న నెక్స్ట్ మంత్ జరగనున్న మెగా డిఎస్సి ఎగ్జామ్కి ఇంగ్లీష్ పేపర్కి 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ సిలబస్ మడుకు నేను చెప్పలేదు ఫ్రెండ్స్. మీరందరూ చాలా రోజుల నుంచి 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ చెప్పండి మేడం అని అడుగుతూ ఉన్నారు. సో కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీ అందరి కోసం ఇప్పుడు 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ బేస్డ్ గ్రామర్ ఇన్ ఇంటరాక్టివ్ ప్యానెల్లో మీకు చాలా వరకు ఆన్లైన్ క్లాస్ కంఫర్టబుల్గా ఉంటుందని ఈ వీడియోస్ చేస్తున్నాము. ఇంకా నుంచి వీడియోస్ అన్నీ దీని మీదే పడుతుంది ఫ్రెండ్స్. ఒక అఫీషియల్గా మీకు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. ఫైన్. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకి లెసన్ 1 పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్లో వొకాబులరీ నేను మీకోసం గ్రామర్ మడుకు కాకుండా వొకాబులరీలో కొన్ని సినోనిమ్స్, యాంటోనిమ్స్ అలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనకి డిఎస్సి సిలబస్లో ఉన్నది కాబట్టి కొన్ని హింట్స్ అవన్నీ నేర్చుకోవడంలో తప్పులేదు కాబట్టి, బట్ వొకాబులరీ ఏంటంటే మనకి ప్రోస్తో లింక్ అయ్యి ఉంటుంది. బట్ స్టిల్ మీకు ఆ వర్డ్స్ అన్ని సినోనిమ్స్, యాంటోనిమ్స్లో హెల్ప్ అవుతుందని నేను వొకాబులరీ కూడా మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దయచేసి నేను ఇది చెప్తున్నప్పుడు మీరు 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఆ పలానా పేజ్ నెంబర్స్ తీసి పెట్టుకున్నారంటే నేను చెప్తున్నప్పుడే మీరు రాసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగాను మీరు ఫాలో అవుతారు. లేదనన్నా కూడా నేను ఈ టోటల్ వీడియో మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ లెసన్ మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో వొకాబులరీ పేజ్ నెంబర్ 8 to 11 ఉన్నదన్నమాట ఈ ఎక్సర్సైజెస్. సో దీంట్లో లుక్ అట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే వీటిల్లో అడ్జెక్టివ్స్ ఉన్నాయి అన్నమాట. దానికోసం నేను మీకు చెప్పాను. అడ్జెక్టివ్స్ కూడా మనకి సిలబస్లో ఉన్నది కదా పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్లో, అందుకోసమని ఇది కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో లుక్ అట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్. విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్, టిక్ దెమ్. యాక్చువల్లీ ఈ ప్రోస్లో నిక్ గురించి ఏ అడ్జెక్టివ్స్ అనేది సూట్ అవుతుందని మనని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసారంటే పాజిటివ్, నేను దీనికి మీనింగ్ చెప్పక్కర్లేదు మీకు. పాజిటివ్ అంటే ఇప్పుడు నేనున్నాను ఫ్రెండ్స్, ప్రతిదీ నెగటివ్గా ఆలోచిస్తూ ఉన్నానంటే ఐఎమ్ నాట్ అ పాజిటివ్ క్యారెక్టర్. పాజిటివ్ ప్రతిదీ జరగని జరగకపోని బట్ స్టిల్ పాజిటివ్. పాజిటివ్. దెన్ నిక్ ఏమో ఆ ప్రోస్కి సంబంధించిన ఆ పర్సన్, నిక్ ఏమో పాజిటివ్ అన్నాం కాబట్టి హీస్ నాట్ ఎ నెగటివ్ క్యారెక్టర్. సో ఇది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్. మీరు చూసారంటే రెండు ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆప్టిమిస్టిక్ అంటే ప్రతిదీ నేను చెయ్యగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఆ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్ సంబంధించిందే ఉంటుంది. దెన్ ఆప్టిమిస్టిక్ కి ఆపోజిట్ ఇస్ పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ కంప్లీట్ ఆపోజిట్. ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడడం, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో, నాకు చేత కాదేమో, నాకు అసలే కాల్లో ఐఎమ్ బేసికలీ హ్యాండిక్యాప్డ్, ఐ కెన్ నాట్ డూ, ఐ కాంట్ ఏబుల్ టు డూ అని చెప్పేది పెసిమిస్టిక్. సో నిక్ ఇస్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. సో పెసిమిస్టిక్ ఫ్రెండ్స్. మీకు ఇది ప్రోస్కి సంబంధించిన అవసరం లేదు ఫ్రెండ్స్, బట్ స్టిల్ మీకు ఏంటంటే నేను ఈ అడ్జెక్టివ్స్ అనేది మీరు నోట్ చేసుకుంటారు, తెలుస్తుంది అనడం కోసం నేను ఇది చెప్తున్నాను మీకు. దెన్ జెనరస్. జెనరస్ అంటే చాలా ధారాళ స్వభావం. ఇప్పుడు నా దగ్గర వచ్చి ఎవరైనా మీరు ఒకవేళ నేను కోటీశ్వరరాలు అనుకోండి, నా దగ్గర వచ్చి ఎవరైనా 1 lakh rupees ఇవ్వండి మేడం అని అన్నారనుకోండి, 1 lakh rupees ఇచ్చేసాను అనుకోండి, నేను కోట్లాధిపతి కదా, 1 lakh rupees ఇవ్వచ్చు కదా, నా దగ్గర ఉంటుంది కదా, నేను ఇచ్చేసాను అనుకోండి, ఎవరు అడిగినా ఐఎమ్ వెరీ జనరస్, చాలా ధారాళ స్వభావం నాకు. అట్లా నిక్ కూడా జనరస్ అంట. తర్వాత నర్వస్. నర్వస్ అంటే భయం, ప్రతిదానికి భయపడిపోవడం. నిక్ ఇస్ నాట్ అట్ ఆల్ నర్వస్. నెక్స్ట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఖచ్చితంగా హీఈస్ అ కాన్ఫిడెంట్ పర్సన్. చాలా నమ్మకం తన మీద తనకి నమ్మకం. సో చెయ్యగలను అని నమ్మకం, దట్ ఈస్ కాన్ఫిడెంట్. సో ఇది పాజిటివ్ యాటిట్యూడే నిక్కి. స్మార్ట్.
స్మార్ట్ అంటే ఏంటి, బాగా అందంగా కనిపించడమా ఫ్రెండ్స్? కాదు. స్మార్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఐటీ కంపెనీ ఉంది. ఐటీ కంపెనీలో ఇద్దరు వర్కర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకే టైంలో జాయిన్ అయ్యారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది ఆఫీసర్ ఇస్తున్నప్పుడు ఎంప్లాయీ 1 ఏం చేస్తున్నాడు, ఆ ఇచ్చిన ప్రాజెక్ట్ని చాలా స్మార్ట్గా థింక్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి విదిన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎంప్లాయీ 2 ఏం చేస్తున్నాడు, పాత పద్ధతిలో యూజ్ చేసి వెరీ ఎలాబరేటివ్ ప్రొసీజర్గా మాన్యువల్ పవర్ యూస్ చేసుకొని ఏం చేస్తున్నాడు, 2 అవర్స్కి కంప్లీట్ చేస్తున్నాడు. హూ ఈజ్ స్మార్ట్? ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు స్మార్ట్ అంటారు? ఫస్ట్ ఎంప్లాయీ 1ని స్మార్ట్ అంటారు. సో నిక్ ఈస్ ఆల్సో స్మార్ట్. దెన్ సోషియబుల్ అంటే అందరితోనూ చాలా ఎవరితో అయినా కూడా నెగిటివ్ అనేది లేకుండా, పోట్లాటలు లేకుండా ప్రతి వాళ్ళతోనూ ఈజీగా మింగిల్ అయిపోయే క్యారెక్టర్ని సోషియబుల్ అంటారు. సో నిక్ ఈస్ ఆల్సో సోషియబుల్ క్యారెక్టర్. దెన్ కవర్డ్లీ అంటే పిరికి వాళ్ళు. నిక్ అసలు పిరికోడే కానే కాదు. తనకి 2 కాళ్ళు లేకపోయినా కూడా హీఈస్ వెరీ 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 కాన్ఫిడెంట్. నేను సాధించగలనని కాన్ఫిడెంట్. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ ఇట్. సో కవర్డ్ అంటే పిరికితనం, అది అసలు లేనే లేదు. దెన్ కరేజియస్, ధైర్యం. దెన్ రిలయబుల్ అంటే ఎప్పుడు ఎవరి మీద అయినా ఆధారపడి ఉండడం. he is not at all like that. This is also negative. Then independent అంటే సెల్ఫ్గా, తనకి తానుగా, ఎవరి మీద ఆధారపడకుండా. ఇండిపెండెంట్కి ఆపోజిట్ డిపెండెంట్. ఎప్పుడు ఏ పనికైనా వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. సో అది నెగటివ్ క్వాలిటీ. సో రాంగ్. నెక్స్ట్ ఒబీడియంట్, చాలా ఒబీడియంట్గా ఉండడం. ఐ థింక్ నిక్ ఇస్ ఆల్సో ఒబీడియంట్. ట్రస్టింగ్, నమ్మకమైన కూడా లేదు. నిక్కి నమ్మకమైనది పాజిటివ్ యాటిట్యూడే కానీ నిక్కి చెందింది అయితే కాదు. సో ఇది చెప్పట్లేదు. వాలియంట్ కూడా కాదు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఎప్పుడు తన గురించి మాత్రమే, సెల్ఫ్ అంటే తను, ఓన్ సెల్ఫ్ అంటారు కదా, తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేలాగంటే. సో అది కూడా నిక్ సంబంధించిన క్వాలిటీ అయితే కాదు. నెక్స్ట్ అరోగెంట్ ప్రతిదానికి పెద్దగా అరుచుకుంటూ, చాలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడుతూ, ర్యాష్గా మాట్లాడుతూ, ఆ నేచర్ అయితే నిక్ది కాదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ లైక్ దట్. సర్కాస్టిక్, ప్రతిదీ చాలా ఎగ్జాజరేట్ చేసి ఆలోచించడము, వెరీ చిన్న విషయాన్ని చాలా ఎనార్మస్ అమౌంట్, చాలా పెద్దదిగా చెప్పడం అనేది సర్కాస్టిజం. సో అది కూడా కాదు. దెన్ క్వారల్సమ్, క్వారల్ అంటే పోట్లాట, అది కూడా నిక్కి చెందిన క్వాలిటీ కాదు. నెక్స్ట్ రూడ్ అంటే చాలా కఠినత్వంగా, అది కాదు. క్రియేటివిటీ అంటే చాలా క్రియేటివ్ అంటారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇచ్చామంటే, చిన్న వస్తువు, వేస్ట్ వస్తువులతో మనకి మంచి అందమైన ఇది ఏదైనా తయారు చేయడానికి అయ్యగలి క్రియేటివ్ మైండ్ అంటారు కదా. చిన్న విషయాన్ని చాలా అందంగా తయారు చేసుకోవడం అనేది వెరీ ఇంటెలెక్చువల్ మైండ్ అంటారు కదా, అది నిక్ ఇస్ క్రియేటివ్. దెన్ స్టబ్బన్ అంటే చాలా మొండిగా, స్టబ్బన్ అదైతే కాదు. దట్స్ అ నెగిటివ్ క్వాలిటీ, అది నిక్ది కాదు. లేజీ అయితే ఆ 2 కాళ్ళు లేకుండా నిక్ అనే అతను సక్సెస్ అయ్యి ఉండేవాడు కాదు. సో హీ ఈజ్ నాట్ లేజీ. పాంపస్ అంటే అది కూడా నెగిటివ్ క్వాలిటీ, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడడం. సో దట్ ఈస్ ఆల్సో అ నెగిటివ్. లెవెల్ హెడ్ అంటే ఎప్పుడు ఏ కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా చాలా వరకు కామ్గా ఉంటూ, చాలా నిదానమైన డెసిషన్స్ తీసుకొని అలా ఉండడం. సో దట్ ఈస్ ఆల్సో అ క్వాలిటీ ఆఫ్ నిక్. సో ఇక్కడ నిక్ క్వాలిటీ ఏంటో మనం తెలుసుకోకర్లేదు, కానీ ఇక్కడ తనకి సంబంధించిన అడ్జెక్టివ్స్ అనేది ఏంటి మనకి పాజిటివ్ అడ్జెక్టివ్స్, నెగిటివ్ అడ్జెక్టివ్స్ అనేది ఈ స్లైడ్ ద్వారా మీరు తెలుసుకున్నారనమాట. వొకాబులరీ లిస్ట్, లుక్ అట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్. విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్, టిక్ దెమ్. ఫస్ట్ స్లైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ చూసారంటే గివెన్ బిలో ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ అ పర్సన్, డిస్కస్ దెమ్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ పుట్ అ టిక్. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మేడం ముందు అయిపోయింది కదా, మీరు మళ్ళీ ఇది చెప్తున్నారు వొకాబులరీలో ఎందుకు అంటున్నారంటే ముందు చెప్పింది చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది, ఇక్కడ ఉన్న పదాలన్నీ కొంచెం టఫ్గా ఉంది కాబట్టి నేను మీకు ఇవన్నిటికీ మీనింగ్స్ అనేది రాసి ఆ తర్వాత ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వీటన్నిటికీ ఏంటంటే ప్రతిదానికి మీనింగ్ అనేది రాస్తాను ఇప్పుడు. సో మీకు ఇప్పుడు రాసేసాను ఫ్రెండ్స్ దీని మీనింగ్స్ అన్నీ. ఈ వర్డ్స్ అన్నీ కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఓరల్గా మీరు అంత ఫాస్ట్గా ఫాలో చేయలేరు ఫ్రెండ్స్. అందుకని మీకోసం నేను ఇక్కడే రాసేసాను. నేను చూడండి ప్రతి ఒక్కటి నేను మీనింగ్ చెప్తాను, ఫైనలీ మనం విచ్ ఇస్ పాజిటివ్ విచ్ ఇస్ నెగిటివ్. పాజిటివ్ అన్నిటికీ టిక్ పెడదాము, నెగిటివ్కి రాంగ్ పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వర్డ్ సల్లన్, SULLEN. సల్లన్ అంటే బ్యాడ్ టెంపర్, చాలా అతి కోపి, ఏ చెప్పినా విపరీతంగా కోపం వచ్చేసి అరిచేయడం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్నీకీ. స్నీకీ SNEAKY. స్నీకీ అనే అడ్జెక్టివ్కి మీనింగ్ ఏది జరిగినా ఏం చేసినా చాలా రహస్యంగా వేరే వాళ్ళకి తెలియకుండా చేయడం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎక్సూబెరెంట్. ఎక్సూబెరెంట్ అంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, మంచి జోష్తో ఉండడం. ఈ మూడిట్లో సల్లన్ బ్యాడ్ టెంపర్, అతి కోపి అనేది నెగటివ్. నెగటివ్కి రాంగ్ పెడదాము, పాజిటివ్కి టిక్ పెడదాం అన్నాను కదా ఫ్రెండ్స్. సో నెగటివ్ కాబట్టి రాంగ్ పెట్టాను. ఏం జరిగినా ఏం చేసినా ఎవరికి తెలియకుండా ముఖ్యమైన పనులు కానీ ఏదైనా రహస్యంగా చేయడం అనేది డెఫినెట్లీ అది మంచి పని కాదు. సో ఇట్ ఈస్ ఆల్సో అ నెగిటివ్ యాటిట్యూడ్ కాబట్టి రాంగ్ పెడుతున్నా. థర్డ్ ఏం చెప్పుకున్నాం, ఎక్సూబెరెంట్ అంటే మంచి జోష్తో ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఏం చేసినా చిన్న పనైనా పెద్ద పనైనా మంచి ఎనర్జెటిక్గా ఉండడం అనేది మంచి యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. సో టిక్ పెడుతున్నాం. నెక్స్ట్ బాసీ. బాసీ అంటే గివింగ్ ఆర్డర్స్, ప్రతిదానికి తనేం చేయకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చి ఆర్డర్స్ ఇవ్వడం. నువ్వు ఈ పని చేయి ఆ పని చేయను, తనేం చేయరు, కూర్చున్న ప్లేస్లోనే ఉంటారు కానీ మిగతా వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారు, అది. నెక్స్ట్ కాషియస్. కాషియస్ అంటే చాలా జాగ్రత్తగా, ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండి చేయడం అన్నమాట అది. సెకండ్ రెండు చెప్పుకున్నాం కదా, మూడుకి పాజిటివ్ నెగిటివ్ చూద్దాం ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఇమాజినేటివ్. ఇమాజినేటివ్ అంటే భలే క్రియేటివ్ థింకింగ్, ఏదైనా కానీ మనం ఇలా జరిగితే బాగుంటుందేమో, ఇట్లా ఉంటే మనం ఈ పని చేస్తే ఇలా జరుగుతుందేమో అని క్రియేటివిటీ, ఇమాజినేటివ్. సో ఈ మూడిటికి పాజిటివ్ నెగిటివ్ ఏది చూద్దాం. బాసీ అంటే గివింగ్ ఆర్డర్స్, అది ప్రతి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం అనేది అందరికీ నచ్చదు కదా, మనం కూడా పనులు చేయాలి కదా. సో దట్స్ అ నెగిటివ్ యాటిట్యూడ్. కాషియస్ టేకింగ్ కేర్, ప్రతిదీ అతి జాగ్రత్తగా చేసుకునే, ప్రాబ్లమ్స్ రాకుండా అతి జాగ్రత్తగా ఉండడం అనేది మంచి లక్షణమే. సో టిక్. నెక్స్ట్ ఇమాజినేటివ్, సో చాలా క్రియేటివ్గా ఆలోచించడం అనేది మంచిది, టిక్. నెక్స్ట్ అబ్జర్వెంట్. అబ్జర్వెంట్ అంటే గుడ్ అట్ నోటీసింగ్, ప్రతిదీ కొంతమంది చాలా తక్కువగా మాట్లాడతారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని, వాళ్ళు తక్కువ మాట్లాడతారు, పక్క వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో గుడ్ అన్నమాట. అబ్జర్వెంట్ అంటే గుడ్ అట్ నోటీసింగ్ అదర్స్. సో దట్ ఈస్ ఆల్సో ఐ సపోజ్ టు బి అ గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ ఎంతూసియాస్టిక్, చెప్పాను కదా ఫుల్ జోష్ అండ్ ఎనర్జెటిక్గా ఉండడం అనేది పాజిటివ్ యాటిట్యూడే. నెక్స్ట్ అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ అంటే మంచి ఫ్రెండ్లీ యాటిట్యూడ్, అది కూడా పాజిటివే. నెక్స్ట్ హాటీ, HAUGHTY. హాటీ అనేది చాలా గర్వం, పక్కోళ్ళందరూ వేస్ట్ నేను ఒక్కడనే గొప్ప అనే యాటిట్యూడ్ అనమాట. దట్స్ అ నెగటివ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి స్లోవెన్లీ, SLOVENLY. స్లోవెన్లీ అంటే చాలా లేజీగా, చాలా కేర్లెస్గా, చాలా నిర్లక్ష్యంగా ఉండడం అనేది మనము నెగిటివ్ యాటిట్యూడ్గా చెప్తున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్
obnoxious, obnoxious, obnoxious అంటే అన్ప్లెసెంట్ వే ఆఫ్ అఫెండింగ్. ఇప్పుడు నేను ఏదన్నా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఇట్లా కాదు మేడం అలా అంటున్నారు. అది గౌరవంగా చెప్పడం ఒకటి, చాలా ర్యాష్గా చెప్పడం ఒకటి. అన్ప్లెసెంట్ వే ఆఫ్ అఫెండింగ్, అఫెండింగ్ అంటే వ్యతిరేకించడం. సో అది చెప్పే విధానంలో కూడా చాలా రూడ్గా ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నట్టు, ఎదుటి వాళ్ళకి నచ్చనట్టుగా చేయడం అనేది ఆబ్నోషియస్. అది కూడా నెగటివ్ యాటిట్యూడే ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టింజీ, పిసినారి, అది కూడా నెగటివ్ యాటిట్యూడే. నెక్స్ట్ ఐడియలిస్టిక్. ఐడియలిస్టిక్ అంటే అసలు నిజం కాని విషయాన్ని విపరీతంగా ఊహించేసుకోవడం. అన్రియాలిస్టిక్ విషయాన్ని ఊహించేసుకొని అసలు జరగడానికి ఆబ్వియస్లీ ఛాన్సే లేని విషయాలన్నీ ఊహించుకోవడం అనేది ఐడియలిస్టిక్ పర్సన్ అంటారు. సో that is also a negative attitude. Then affable, affable, affable అంటే ప్లెసెంట్ అండ్ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ యాటిట్యూడ్, చాలా నిదానంగా చాలా ఓర్పుగా ఉండే యాటిట్యూడ్ అనమాట. సో దట్ ఈస్ అ పాజిటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, టిక్, రాంగ్, ఇవన్నీ నేను మళ్ళీ పీడిఎఫ్గా అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్. పేజ్ నెంబర్స్ చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. చెప్పేటప్పుడు వినండి, ప్రతిదీ మీరు మళ్ళీ నోట్ చేసుకునేందుకు నేను ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను. కాబట్టి మీరు ఇప్పుడు అర్జెంటుగా కాపీ చేసుకోవాలని ట్రై చేయదు. నేను చెప్పేటప్పుడు వింటే మీరు చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో జస్ట్ లిసన్ టు వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫైన్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, అదే కంటిన్యూయేషన్ నెక్స్ట్ పేజ్లో ఉంది. చూడండి, అగ్రెసివ్ అన్నా కూడా చాలా వైలెంట్గా. సో దిస్ ఇస్ ఆల్సో అ నెగటివ్ క్వాలిటీ. నెక్స్ట్ కాంపిటేటివ్ అంటే ప్రతిదీ కాంపిటీషన్గా, పోటీగా తీసుకోవడం అన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఫైన్, గుడ్ క్వాలిటీ ఓన్లీ. నెక్స్ట్ ఫ్నికీ, FINICKY. ఫ్నికీ అంటే వరీడ్ అబౌట్ స్మాల్, చిన్న విషయాన్ని ఇక్కడ అతిగా బాధపడిపోవడం, భయపడిపోవడం. సో దట్ ఈస్ అ నెగటివ్ క్వాలిటీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంట్రిపిడ్, INTREPID. ఇంట్రిపిడ్ మీన్స్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ డేంజర్. అసలు డేంజరు, అపాయం అనేదే భయపడకుండా ఏది పడితే అది చేసేయడం అనమాట. కత్తి తీసి కత్తితో ఆడుకోవడం ఫర్ ఎగ్జాంపుల్, అది కోసుకుంటుందన్న భయం లేదు, అది ఇంట్రిపిడ్. సో దట్స్ అ నెగటివ్ క్వాలిటీ. నెక్స్ట్ మ్యాలీషియస్ అంటే ఇంటెండెడ్ టు డూ హార్మ్, ఏదైనా ద్రోహం చేయడానికి ఇంటెన్షన్ ఉన్నది అన్నమాట. సో మ్యాలీషియస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ పలానా యాప్ తీసుకుంటే మీకు మ్యాలీషియస్ అంటే ఇది ఏదో మీకు హాని చేస్తుంది ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అని మన మొబైల్స్లో కానీ మన డెస్క్టాప్ అది కంప్యూటర్లో కూడా వస్తూ ఉంటుంది కదా, అది మ్యాలీషియస్ అంటారు. సో దట్ ఈస్ హార్మ్ఫుల్, నెగటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్ మెటికులస్, ఎక్స్ట్రాడినరీ. సో దట్స్ అ పాజిటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్ లాజికల్ థింకింగ్ ఉన్న వాళ్ళు, క్రియేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు అంటారు కదా. సో దట్ ఈస్ అ గుడ్ యాటిట్యూడ్. మీన్, ప్రతిదీ ఒక మీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెంబర్స్ ఉంది, 10 నెంబర్స్లో మీన్ అంటే ఏంటి, 10ని యాడ్ చేసి డివైడెడ్ బై 10 చేస్తాం వచ్చిన టోటల్ని. అట్లా మీన్ థింకింగ్ అంటే చాలా ప్రిసైజ్గా, ఎక్కువ ఆలోచించకుండా చాలా ప్రిసైజ్గా ఆలోచించడం అనేది మీన్ థింకింగ్ ఇస్ గుడ్ ఓన్లీ. దెన్ కల్చర్డ్ అంటే చాలా పద్ధతిగా. సో దట్ ఈస్ ఆల్సో అ పాజిటివ్ యాటిట్యూడ్. ఇక్కడతో నెగటివ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్స్ ఆర్ అడ్జెక్టివ్స్ అనేది పూర్తయిపోయింది. కొంచెం ఈ పదాలన్నీ మీకు కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి కాబట్టి మీకు తెలుస్తుందని వొకాబులరీ కూడా చేశాను ఫ్రెండ్స్. ఫైన్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అండర్లైన్డ్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్కి దగ్గరలో ఉన్న వర్డ్స్ ఏది అని టిక్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఆరెంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ అ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. టక్
చేసుకోవడం అంటారు కదా, టక్ అంటే గెటింగ్ ఇన్ అన్నమాట. కెప్ట్ అంటే పెట్టడం, పుష్డ్ అంటే పుష్ చేయడం, లోపలికి తొయ్యడం. సో టక్డ్ అంటే పుష్డ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, హిస్ డిస్ట్రాట్ మదర్ couldn't bring herself to hold him until he was 4 months old. Distraught mother. Distraught అంటే మీకు ఇక్కడ దిక్కు తోచని అని చెప్పచ్చు. సో హిస్ డిస్ట్రాట్ మదర్ couldn't bring herself to hold him. అతన్ని పట్టుకోలేకపోయిందంట. అంటిల్ హీ వాస్ 4 months, 4 నెలల వరకు తను పట్టుకొని కూడా లేకపోయిందంట. సో దానికి దగ్గరలో ఉన్న మీనింగ్ యాంగ్రీ అవుతుందా? కాదు. కేర్లెస్ అవుతుందా? కాదు. షై అంటే కొంచెం సిగ్గుపడుతూ, కాదు. యాంగ్షియస్, తనకు పట్టుకోవాలని ఉంటుంది కానీ పట్టుకోలేదు కాబట్టి. నెక్స్ట్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ bullying, his parents insisted Nick attend mainstream. Bullying కి మీనింగ్ ఏంటి? బుల్లియింగ్ అంటే ఎప్పుడు ఏదో ఒక కఠినంగా మాట్లాడడం, లేకపోతే ఇన్సల్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం, వెక్కిరిస్తున్నట్టు మాట్లాడడం, అది బుల్లియింగ్ అంటారు. ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే చాలా తక్కువగా ఒకళ్ళని ఒకలాగా చూస్తూ డిస్క్రిమినేషన్. అది వస్తుందా? రాదు. Despite the risk of bullying, his parents insisted Nick attend mainstream. అంటే మిగతా వాళ్ళు వెక్కిరిస్తారు అని ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి నిక్ని మెయిన్ పార్ట్కి అటెండ్ చేయమన్నారంట. సో అలాంటప్పుడు డిస్క్రిమినేషన్ రాదు. హ్యూమిలియేషన్ అంటే వెక్కిరించడం. సో ఇది రావచ్చు. నెక్స్ట్, Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. మొబైల్ డేటా అంటారు కదా, ఇన్ ద సెన్స్ మొబిలిటీ అంటే మూవ్మెంట్, జరగడం, కదలిక అంటారు. సో సోషలైజింగ్ కాదు, మూవ్మెంట్. వాడే ఇచ్చేసాడు డైరెక్ట్గా మీనింగ్. దెన్ నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. నిక్ మేనేజ్ టు పుల్ త్రూ, తనకి చాలా ఒంట్లో సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా తనకి చాలా హీస్ అన్ హ్యాండిక్యాప్డ్ బట్ స్టిల్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ అన్ ఇంటర్నేషనల్ సింబల్. తను ఏం చేశాడు? అవన్నీ తీసి పక్కన పడేసి ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్ అంటే గెలుపు, ఓవర్ అడ్వర్సిటీ, తనకున్న లోపాలన్నిటినీ గెలవగలిగాడంట. సో అడ్వర్సిటీ అండర్లైన్ చేశారు. అడ్వర్సిటీకి మీకు మూమెంట్ అయిపోయింది. అడ్వర్సిటీ అంటే డిసెబిలిటీ, చేతగానితనం వస్తుందా? రాదు. పావర్టీ అంటే పేదరికం, అది రాదు. డిఫికల్టీస్ రావచ్చు, అపోజిషన్ రాదు. నెక్స్ట్, ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. ద ఛాలెంజెస్, మన లైఫ్లో ఉండే ఛాలెంజెస్ అన్నీ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. స్ట్రెంగ్థెన్ అంటే బలపరుస్తాయి. దేన్ని? కన్విక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? మన ఫీలింగ్స్నా? కాదు. మన ప్రాక్టీసెస్నా? మనం చేసే ప్రక్రియనా? కాదు. మన నమ్మకాన్ని. ఎస్, దిస్ వుడ్ బి ద ఆన్సర్. సో ఇక్కడ ఇదెందుకు మీరు డిస్ప్లే చేశారు మేడం అంటే మీకు సినోనిమ్స్ తెలియడానికి. ఇందాకేమో అడ్జెక్టివ్స్ తెలియడానికి అది చెప్పాను మీకు వొకాబులరీ. ఇదేమో మీనింగ్, సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి కదా మనకి సిలబస్లో. అందుకని ఈ పదాలన్నిటికీ ఇలాంటి మీనింగ్ వస్తుంది అని చెప్పి తెలియడం కోసం ఇది డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, రోమన్ నెంబర్ 4. Read the following description about person and fill in the blanks with the words that match with these descriptions. ఇక్కడ మీకు కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్, కొన్ని డిస్క్రిప్షన్ అబౌట్ పర్సన్స్ ఇచ్చారు. అది దేనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. మీకు టైం వేస్ట్ కాకుండా నేను ముందే రాసేసి ఉంచాను. అశోక్ ఇస్ అ వెరీ అన్ప్లెసెంట్ అంటే అసలు మనం ఎవరు లైక్ చేయని, ప్లెసెంట్ అంటే చాలా ఇష్టపడేలాంటి మనస్తత్వం. అన్ప్లెసెంట్ అంటే చాలా ఎవరు అసహించుకునేలాంటి మనస్తత్వం అన్నమాట. అండ్ రూడ్ ఫెలో, చాలా రఫ్ అండ్ టఫ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్, నేను అతనితో అసలు మాట్లాడను. హీ ఈస్ బూరిష్ అని ఆప్షన్ వస్తుంది. బూరిష్ అంటే ఏంటి మీరు అడుగుతారు కదా, అసహ్యకరమైన. నేను ఇక్కడే చెప్పాను కదా అన్ప్లెసెంట్. సో దానికి సినోనిమ్ గా ఉండే వర్డ్ బూరిష్ అన్నమాట. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్,
శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా నమ్మకమైన. ఎలిగెంట్, ఎలిగెంట్ అంటే ఏదైనా కానీ చాలా తేలిగ్గా చేయగలిగే. అండ్ పొలైట్, చాలా మర్యాదైన. బట్ సమ్ టైమ్స్ హీ డస్ నాట్ అపియర్ టు బీ సిన్సియర్. కానీ కొన్ని సందర్భాల్లో తను అంత సిన్సియర్గా అనిపించడంట. హీ ఇస్ సువేవ్, SUAVE, సువేవ్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే సున్నితమైన. తను చాలా సున్నితమైన మనిషి కదా, ఒక్కొక్కసారి సిన్సియర్గా అనిపించడంట. సో సువేవ్ అంటే సున్నితమైన అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్. థర్డ్ వన్, సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్. సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్. మీకు దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యక్కర్లే. క్వైట్ అంటే చాలా నిదానమైన, చాలా సాఫ్ట్ అయిన, కామ్గా, చాలా సాఫ్ట్గా. షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. ఎవరితోనూ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడదంట. షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్. తన ఆలోచనల మీదే తనకి ఇష్టం అంట. అండ్ ఫీలింగ్స్, తన ఒపీనియన్ మీదే. తనని ఏమంటారు? షీ ఈస్ అన్ ఇంట్రోవెంట్, INTROVENT. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇంట్రోవర్ట్, INTROVERT, ఇంట్రోవర్ట్. ఇక్కడ ఫ్రెండ్స్ NT అని రాశాను, ఇక్కడే కరెక్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంట్రోవర్ట్, ఓకే. ఇంట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ అంటే లోపల తనకి తానే ఆలోచించుకునే వ్యక్తి, ఎవరితోనూ డిస్కస్ చేయకుండా తనకి తానే ఆలోచించుకునే వ్యక్తి అనమాట. సో ఇంట్రోవర్ట్ అనే పదం కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, రమేష్ ఇస్ వెరీ సెన్సిటివ్. చాలా సెన్సిటివ్ అంటే సున్నితమైన. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్. సింపతి అంటే వేరే వ్యక్తి, ఇతర వ్యక్తుల మీద చాలా జాలి హృదయవంతుడంట. హూ ఆర్ సఫరింగ్, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళ మీద చాలా జాలి పడతాడంట. హీ ఈస్, అతన్ని ఏమంటారు? కంపాషనేట్ అంటారు. కంపాషనేట్ అంటే కరుణామయుడు. ఎక్కడుంది ఇక్కడ? కంపాషనేట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, మై నైబర్ ఇస్ such a person that he has a feeling of hatred for others. నా నైబర్, నా పక్కవాడు, he is such a person that has a feeling of hatred for, ఎదుటి మనుషుల్ని చాలా అసహించుకుంటాడంట, చాలా ద్వేషిస్తాడంట. he desires to hurt others feelings. పక్క వాళ్ళ ఫీలింగ్స్ని ఎప్పుడు హర్ట్ చేస్తూ ఉంటాడంట, బాధ పెడుతూ ఉంటాడంట. అతన్ని ఏమంటాము? మ్యాలీషియస్ అంటాము. అంటే చాలా అపాయకరమైన, హానికరమైన వ్యక్తి అంటాం అతన్ని. మ్యాలీషియస్ ఎక్కడుంది? ఇక్కడ, అదిగో మ్యాలీషియస్, MALICIOUS. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, సిక్స్త్ వన్, మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. ప్రతి ఒక్క విషయాన్ని మా ఫాదర్, నా తండ్రి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారట. హీ మేక్స్ థరో ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్. ప్రతి ఇంట్లో జరిగే ప్రతి విషయానికి ముందు ప్రీ ప్లాన్డ్గా చాలా వరకు ప్లాన్ చేసి చేస్తారంట. అతన్ని ఏమంటాము? హీ ఈస్ మెటిక్యులస్. అంటే ఒక సిస్టమాటిక్ పర్సన్ అనొచ్చు, ఎక్స్ట్రాఆర్డినరీ అనొచ్చు, లేకపోతే సిస్టమాటిక్ పర్సన్ అనొచ్చు అనమాట. సో ఎక్స్ట్రాఆర్డినరీ. నెక్స్ట్, ప్రేమ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెసెంట్ పర్సన్. ప్రేమ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెసెంట్. ఇందాక చెప్పాను కదా, అన్ప్లెసెంట్ అంటే ఎవరు లైక్ చేయరు ఫ్రెండ్స్. చాలా అసహ్యమైన, చాలా వ్యతిరేకమైన మనస్తత్వం. హీ ఆల్వేస్ ట్రైస్ టు అఫెండ్ పీపుల్. అఫెండ్ అంటే ఎవరేం చెప్పినా వ్యతిరేకిస్తూనే ఉండడం. హీ ఈస్ ఆబ్నోషియస్ అని ఆప్షన్. ఆబ్నోషియస్ అంటే చాలా అసహ్యకరమైన మనస్తత్వం. నెక్స్ట్, మై మదర్ ఇస్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. మనకి దీంట్లోనే చాలా ప్రశాంతమైన మనస్తత్వం, చాలా కామ్గా, ఏది ఎవరితోనూ ఎక్కువ హడావిడిగా మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ అలా ఏం లేకుండా. షీ డజంట్ గెట్ ఎగ్జైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ. ఎగ్జైటెడ్, మరీ ఏది సంతోషమైన విషయం వస్తే అతిగా పడదు, మరీ కోపం వచ్చే విషయాలైనా మరీ చిరాకించుకోదంట. షీ ఈస్, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని ఏమంటారు? ప్లాసిడ్ అంటారు. PLACID. ప్లాసిడ్ అంటే ప్రశాంతమైన, అది. నెక్స్ట్, రాహుల్ ఇస్ అ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్.
లైవ్లీ అంటే చాలా జీవనాంశం, ఇన్ ద సెన్స్ చాలా ఎప్పుడు ఏం చెప్పినా యాక్టివ్గా ఉండడం అనమాట. చాలా నమ్మకమైన కాన్ఫిడెంట్ పర్సన్. ఏం చెప్పినా ఎస్ నేను చేయగలను, నేను ఇప్పుడు చెప్పండి అర్ధరాత్రి 12ంటికి చెప్పండి, ఇప్పుడు కూడా నేను యాక్టివ్గానే ఉంటాను, అందరు నిద్రపోయే టైంలో కూడా నేను ఫుల్ జోష్లో ఉంటాను అనేటమాట. హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్తో ఉండడం చాలా ఇష్టపడతాడంట. హీ ఈస్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఇందాక ఇంట్రోవర్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అంటే అవుట్ స్పోకన్, ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి, అవుట్ స్పోకన్. శ్రీధర్ ఇస్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్. శ్రీధర్ అనే అతను క్లాస్లో అందరి ముందు మాట్లాడటానికి చాలా భయపడతాడంట. హీ ఇస్, మనకి తెలిసిన వర్డే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, టిమిడ్ అంటే పిరికివాడు, టిమిడ్. సో ఇక్కడతో మీకు ఆ 10 ఆప్షన్స్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ లెసన్లో ఉన్న వొకాబులరీ పూర్తి అయిపోయింది కాబట్టి గ్రామర్ పార్ట్కి జంప్ అయిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, అసలైన ఈ లెసన్లో ఉన్న గ్రామర్ ఏంటి? గ్రామర్ చూడండి, డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాడు. డెఫినేషన్కి వెళ్ళే ముందు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ద ఉమెన్ who taught him surfing had been bitten by a shark. The woman who taught him, ఎవరైతే ఒక ఆమె who taught him నేర్పించింది ఏంటి? సర్ఫ్ చేయడం. సర్ఫింగ్ హ్యాస్ బీన్ బిటన్ బై అ షార్క్. నీళ్ళల్లో సర్ఫ్ చేయడం అంటే మైట్ బీ ఇట్ ఇస్ సిమిలర్ టు స్విమ్మింగ్. హ్యాడ్ బీన్ బిటన్ బై అ షార్క్ వల్ల కరవబడిందంట ఆమె. తర్వాత ఇక్కడ ఏది అండర్లైన్ చేశారు? హూ టాట్ హిమ్ సర్ఫింగ్. ఎవరైతే సర్ఫింగ్ నేర్పించారో, ఎవరు నేర్పించారు? ఇక్కడ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం. అది నెక్స్ట్ చూడండి, నిక్. హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్. ఎవరైతే వెక్కిరింపబడ్డాడో, ఎవరినైతే హేళన చేశారో, ఎవరు? నిక్. సో హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అంటున్నారు. హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో తన కాలు లేదు, తను కదలలేడు, తను ఉన్న ప్లేస్లోనే ఉన్నాడని చాలా మంది వెక్కిరించారు. సో అందుకని తను వీల్ చైర్ తీసుకొని మూవ్ అవ్వడానికి వీల్ చైర్ తీసుకున్నట్ట. ఇక్కడ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అనేది అండర్లైన్ చేశారనమాట. పై దాంట్లో కూడా హూ టాట్ హిమ్ సర్ఫింగ్, కింద దాంట్లో హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ అని అండర్లైన్ చేశారు ఫ్రెండ్స్. What is the difference do you notice between sentence 1 and sentence 2 అని అడుగుతున్నారు. In sentence 1 the relative clause defines the woman. ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన పదాలు ఏంటి మనకి? రిలేటివ్ క్లాసెస్ ఫ్రెండ్స్. ఓకే, who taught him surfing అనేది రిలేటివ్ క్లాస్. రిలేటివ్ అంటే దేనికి సంబంధించినది? ఈ విమెన్కి సంబంధించింది. ఇట్ ఈస్ అ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్, ఎవరిని డిఫైన్ చేస్తున్నారు? ఆ విమెన్ని. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. రిలేటివ్ అంటే హూమ్ అనే పదాలు వస్తాయి. తర్వాత ఇన్ సెంటెన్స్ 2, సెకండ్ సెంటెన్స్లో ద రిలేటివ్ క్లాస్ యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ నిక్. ఇక్కడ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అని ఇచ్చేసారు అంతే ఊరు. ఇక్కడ సెకండ్ దాంట్లో నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బులీడ్, ఒక్క విషయం కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సెకండ్ సెంటెన్స్లో. దిస్ ఇస్ అ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇక్కడ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ అంటే ఆ వ్యక్తి గురించి, విమెన్ గురించి జస్ట్ తన గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంటే ఎవరు నేర్పించారు? సర్ఫింగ్ ఎవరు నేర్పించారు? ఆమె నేర్పించింది. సో ఆమె గురించి మాత్రమే చెప్పారు. కానీ సెకండ్ సెంటెన్స్లో చూడండి, నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఎవరైతే హేళన చేయబడ్డాడు అంటే వేరే వాళ్ళు తనని హేళన చేశారు, వేరే వాళ్ళు తనని వెక్కిరించారు, ఇవన్నీ కదా. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, నిక్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఫ్రెండ్స్. దీనికి తేడా తెలిసిందా ఫ్రెండ్స్? అది. సో ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే కింద ఉన్నది ఈజ్ ప్రిసీడెడ్ అంటే దాని తర్వాత
అండ్ ఫాలోడ్ బై అ కామా. ఇక్కడ దీనికి చూడండి, నేను కమా వేసానా? ఫస్ట్ సెంటెన్స్ కి కమా ఉందా? లేదు. కమా ఉండకపోతే అది రిలేటివ్ క్లాస్. వాట్ ఈస్ దట్? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. సెకండ్ వన్ లో కమా ఉంది, ఐదర్ హియర్ ఆర్ హియర్. నిక్ పక్కన కానీ ఇక్కడ కానీ కమా ఉంది. కమా ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఫ్రెండ్స్. సో కమా లేకపోతే హైఫన్ కూడా ఉండొచ్చు, కమా ఆర్ హైఫన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ కమా ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి హైఫనేటెడ్ సెంటెన్స్ ఇచ్చారు. ద బ్రేవ్ 26-year-old. 26 పక్కన హైఫన్ ఉంది, ఇయర్ పక్కన హైఫన్ ఉంది, ఓల్డ్ పక్కన హైఫన్ ఉంది. మళ్ళా సేమ్ ఇక్కడ లాగానే హూ ఈస్ మెయిన్లీ టార్సో. ఈ 26-year బ్రేవ్ ఓల్డ్ హీస్ మెయిన్లీ టార్సో, ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్. అతను ఈ 26-year-old ఫుట్బాల్ ఆడతాట, గోల్ఫ్ ఆడతాట, స్విమ్ చేస్తాట అండ్ సర్ఫ్ చేస్తాట. ఓకే, సో దిస్ ఇస్ హైఫన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో అడిషనల్ ఇన్ఫర్మేషన్. అతని గురించి, అతను బ్రేవ్ అనేది ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రెండోది టార్సో, హీస్ మెయిన్లీ టార్సో, దెన్ హీ ప్లేస్ ఫుట్బాల్ ఆడతాట, గోల్ఫ్ షూట, తర్వాత స్విమ్ చేస్తాట, సర్ఫ్ చేస్తాట. సో దిస్ ఇస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమన్నాను? యాడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఇంకో అర్హత ఏంటి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి? కమా కానీ హైఫన్ కానీ ఉండాలి. మనకి ఇక్కడ ఏముంది? అన్ని హైఫనేటెడ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఈ కిందది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. పైది అసలు కమా కానీ ఎక్కడ ఏం లేదు, కేవలం ఆమె గురించి మాత్రమే, ఈ సెంటెన్స్ కి సంబంధించిన విషయాన్ని మాత్రమే చెప్తున్నారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు. సో ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, కిందది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన రిలేటివ్ అండ్ రిలేటివ్ డిఫైనింగ్ క్లాస్, దెన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాసెస్లో ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సర్కిల్ ద నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అండ్ పుట్ అ కమా అండ్ హైఫన్ వేర్ ఎవర్ నెసెసరీ. ఎక్కడెక్కడంత కమా కావాలో అక్కడ పెట్టండి, హైఫన్ పెట్టండి అన్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ద మీటింగ్ which was held in town hall was a great success. The meeting which was, నేను ఇక్కడ కామా పెట్టాను, అక్కడ కామా లేదు యాక్చువల్లీ. The meeting which was held in the town hall was a great success. ఈ సెంటెన్స్ లో కేవలం ఆ మీటింగ్ గురించి మాత్రమే చెప్తున్నారు. The meeting which was held in the town hall. ఆ టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ చాలా పెద్ద సక్సెస్. ఆ మీటింగ్ తప్పించి ఇంకా వేరే ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అందుకని అది డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, ద పీపుల్ who live in glass houses must not throw stones. అది యాక్చువల్లీ అది ఒక ప్రావర్బ్ లాంటిది. అంటే గాజు ఇంట్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ మీద రాళ్ళు విసిరేయకూడదు అంటారు. వాళ్ళే గాజు ఇంట్లో ఉన్నారు, వాళ్ళే అసలు ఒక సేఫ్టీ లేకుండా ఉన్నారు, పక్క వాళ్ళ మీద రాయేస్తే ఎట్లా? అది యాక్చువల్లీ ఒక ప్రావర్బ్ అది. చూడండి, సో ఇది కంప్లీట్ సెంటెన్స్ ఈ పీపుల్ గాజు ఇంట్లో ఉన్న జనాల గురించి మాత్రమే చెప్తున్నారు. సో వేరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ ఆల్సో అ డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, ద టీచర్స్ who have taught Abhiram say that he is exceptionally creative student. ఎవరైతే అభిరామ్కి టీచ్ చేసిన టీచర్స్ ఉన్నారో తను అభిరామ్ అనే అతను చాలా ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్ అని చెప్తున్నారట. ఈ సెంటెన్స్ మొత్తం అభిరామ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో డిఫైనింగ్ క్లాస్. Napoleon, who won the French honor, died at Saint Helena. ఇక్కడ చూడండి, నేను నాన్ డిఫైనింగ్ రాశాను. ఎందుకనంటే ఇక్కడ రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెపోలియన్ అనే అతను ఏంటి? ఫ్రెంచ్ ఆనర్, ఫ్రాన్స్ లో జరిగే ప్రతి ఒక్క దానికి అతను చాలా గర్వమైన, వాట్ డు యు సే, హీఈస్ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ ఫ్రాన్స్ లో. అది ఒక ఇన్ఫర్మేషన్ అబౌట్ నెపోలియన్. రెండో ఇన్ఫర్మేషన్, అంత గౌరవమైన నెపోలియన్ సెయింట్ హెలెనా అనే ప్లేస్ లో చనిపోయాడంట. రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ క్లాస్ అన్నమాట. సో దీనికి తేడా తెలుస్తుందా ఫ్రెండ్స్ మీకు?
చూడండి. నెక్స్ట్ చూడండి, ద సిల్క్ శారీ, పట్టు చీర విచ్ ఆర్ మేడ్ ఇన్ బనారస్లో తయారు చేయబడ్డ పట్టు చీర ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. చూడండి, ఈ సెంటెన్స్ మొత్తం ఆ పట్టు చీర గురించి మాత్రమే మాట్లాడుకున్నాం మనం, ఆ ఒక్క విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ పై సెంటెన్స్లో చూడండి, ఫ్రెంచ్ ఆనర్, ఫ్రాన్స్కే గొప్ప వ్యక్తి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పేస్ అని అంటే ఇండియా మొత్తం బాగా గొప్ప వ్యక్తి, స్పేస్కి సంబంధించిన వ్యక్తి అంటే మనం వీ విల్ ఫస్ట్ టాక్ అబౌట్ అబ్దుల్ కలాం. హీస్ అ గ్రేట్ ప్రెసిడెంట్ అంతేనా. అట్లా ఫ్రెంచ్ ఆనర్, ఫ్రాన్స్కి ఆ ఫ్రెంచ్ పీపుల్కి ఆనర్, చాలా గర్వించబడ్డ వ్యక్తి అంటే నెపోలియన్. అది ఒక విషయం. రెండో విషయం, అలాంటి తగ్గ నెపోలియన్ అనే అతను సెయింట్ హెలెనాలో చనిపోయారంట. రెండు రకాల విషయం చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. రిలేటివ్ ఎందుకంటే ఇక్కడ విచ్ ఉంది, ఇక్కడ హూ ఉంది, ఇక్కడ హూ ఉంది, ఇక్కడ హూ, ఇక్కడ విచ్. సో దీస్ ఆర్ ఆల్ రిలేటివ్ క్లాసెస్. డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ ఎట్లా అని చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు. సో ఈ 5 ఎగ్జాంపుల్స్తో ఐ థింక్ మీకు రిలేటివ్ డిఫైనింగ్ క్లాస్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఏంటి అనేది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. కొన్ని సెంటెన్సెస్ నేను రాసి ఉంచాను మీకు. ఇదేంటంటే ఇంకా మీకు డీటెయిల్డ్గా డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఏంటి అనేది అర్థమవుతుంది. చూడండి, దిస్ ఇస్ అ పీస్ఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ చాలా ప్రశాంతమైనది. ఐ విజిట్ ఎవ్రీ టైమ్. నేను ప్రతిసారి ఈ ప్రశాంతమైన ప్లేస్ని విజిట్ చేస్తాను అంటే అదేంటి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఆ ప్లేస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ డిఫైనింగ్, డి అనేసేస్తాను, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, ద మహాప్రస్థానం ఈజ్ అ పాపులర్ బుక్ ఫ్రమ్ మై మదర్స్ చైల్డ్హుడ్ డేస్. ఆ మహాప్రస్థానం అనే పుస్తకం చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి నుంచి అది చాలా ఫేమస్ అయిన బుక్ అంటున్నారు. ఆ బుక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఇది కూడా డిఫైనింగ్. సురేష్ హూ వాజ్ ఆల్రెడీ లేట్. సురేష్ అనే అతను ఆల్రెడీ లేట్గా వచ్చాడు. హూ వాజ్, సురేష్ అనే అతను ఏంటి, ఆల్రెడీ లేట్. హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. అసలు వచ్చిందే లేటు, మళ్ళా స్కూల్ నుంచి తొందరగా వెళ్ళిపోయాడంట. రెండు రకాల ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఇక్కడ. సో ఇది నాన్ డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, ఈజ్ ద స్ట్రీట్, ఇది స్ట్రీటు దట్ వాస్ రిటర్న్ ఇన్ ద లెటర్. నీ లెటర్లో రాసిన స్ట్రీటు ఇదేనా, ఆ స్ట్రీట్ గురించి మరికే మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ డిఫైనింగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద ఎక్స్ప్రెస్ దట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫార్ జస్ట్ అరైవ్డ్. ద ఎక్స్ప్రెస్, ఏ ఎక్స్ప్రెస్ కోసం అయితే మనము ఇంతసేపు వెయిట్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెస్ వచ్చింది. దట్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫార్, మేము వెయిట్ చేస్తున్నాము ఒక ఇన్ఫర్మేషన్. హ్యాస్ జస్ట్ అరైవ్డ్, రెండు ఇన్ఫర్మేషన్. సో నాన్ డిఫైనింగ్. నెక్స్ట్, ద ప్లేస్ వేర్ వీ వేర్ సపోజ్ టు రీచ్. ద ప్లేస్, ఏ ప్లేస్కి అయితే మేము చేరాలనుకుంటున్నామో, గమ్యం, ఏ గమ్యానికైతే మనం చేరాలనుకుంటున్నాం, సపోజ్ టు రీచ్, ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో, హ్యాస్ బీన్ క్లోజ్డ్ టు ట్రాఫిక్. ఆ ప్లేస్ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్లేస్ ట్రాఫిక్ వల్ల ముయ్యబడింది. రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ఆల్సో నాన్ డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ చాలా ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజ్, చాలా ఫేమస్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ దట్ ప్రొడ్యూసెస్ ద బెస్ట్ స్టూడెంట్స్. కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు ఫేమస్ అయింది, మంచి విద్యార్థుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, మై సిస్టర్ హూ గ్రాడ్యుయేటెడ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్గా బయటకు వచ్చిన మా అక్క హ్యాస్ సెక్యూర్డ్ అ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్ కంపెనీ. అంటే ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసింది, అది ఒక ఇన్ఫర్మేషన్. ఆమె బెల్ కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం దొరికింది అనేది రెండో ఇన్ఫర్మేషన్.
సో ఇది నాన్ డిఫైనింగ్ క్లాస్. నెక్స్ట్, ద థియేటర్ దట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ షిఫ్టింగ్. ఏ థియేటర్ అయితే కొంచెం షిఫ్ట్ చేద్దామని అనుకునే స్థాయిలో ఉన్నదో, క్లోజ్ చేసేసారు, యాక్చువల్లీ దాన్ని షిఫ్ట్ చేద్దామని ఆలోచనలు ఉన్నాయి, ఆ థియేటరు వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావు. ఏ థియేటర్ అయితే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ థియేటర్ని మిస్టర్ రావు డిజైన్ చేశారట. సో 2 రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా నాన్ డిఫైనింగ్ క్లాస్. విశ్వనాథ్, కె విశ్వనాథ్ మనందరికీ తెలుసు కదా. విశ్వనాథ్ ఇస్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం. కె విశ్వనాథ్ అనేది అవుట్ స్టాండింగ్ డైరెక్టర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే చాలా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఇండస్ట్రీ. అండ్ దేర్ ఇస్ లైక్లీ టు బి ఎనీవన్ ఎల్స్. అతనిలాగా అసలు వేరే ఎవరు లేరు అసలు. మొత్తం కె విశ్వనాథ్ గురించే చెప్పారు కాబట్టి దిస్ ఇస్ డిఫైనింగ్ క్లాస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చాలా క్లియర్గా ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి మీకు డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటని అర్థమై ఉంటుంది మీకు. ఫైన్. నెక్స్ట్ లెసన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్లో ఉన్న వొకాబులరీలో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది మీ డిఎస్సి సిలబస్లో ఇది ఉన్నది ఫ్రెండ్స్. చాలా తరచుగా డిఎస్సి కానీ టెట్ కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లేనిదే బిట్స్ అనేది ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది బ్యాంక్ కానీ ఏదైనా కానీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఇంగ్లీష్లో. సో వొకాబులరీలో, అందుకే ఇది వొకాబులరీ అయినా కూడా నేను ఇది మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. Look at the underlined words in the following sentence from the lesson. Lesson lo ichina underlined words. Today he has become an icon of simplicity. Simplicity, icon. ఇప్పుడు అల్లు అర్జున్ ని ఐకానిక్ స్టార్ అంటారు కదా. అల్లు అర్జున్ అంటే వెరీ ఫేమస్ ఫర్ డాన్స్ అంటే అల్లు అర్జున్ ఫస్ట్ అని ఎవరికైనా స్టైలిష్ స్టార్ అంటారు. అతను ఒక ఐకాన్ అంతే, ఆ సింబల్ అంతే. అట్లా హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ. సింపుల్, చాలా సింపుల్. ఎంత గొప్ప అతనైనా, ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా చాలా సింపుల్గా ఉంటాడు. సింప్లిసిటీకి అతను ఒక ఐకాన్. అండ్ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ. కాంప్రమైజింగ్ అంటే ఏదొచ్చినా కానీ ఏదైనా కానీ పోనీలే కాంప్రమైజ్ అయిపోదాం, పోనీలే సర్దుకుపోదాం అన్నట్టుగా. అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అంటే నాకు ఇది ఈ క్వాలిటీగా ఈ పని ఇట్లాగే జరిగి తీరాలి, నాకు ఏమాత్రం తక్కువగా చేసినా, నేను అనుకున్నట్టుగా కాకుండా క్వాలిటీ లేకుండా చేసినా ఒప్పుకోను అనడం అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ. అండ్ ఫేర్నెస్, ప్రతి దాంట్లోనూ చాలా నిజాయితీగా. ఫేర్నెస్ అంటే ప్రతి దాంట్లోనూ స్వచ్ఛమైన నిజాయితీకరమైన. అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ ఫిలంథ్రాపిస్ట్. ఫిలంథ్రాపిస్ట్ అనే వర్డ్కి కింద మీనింగ్ ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిలంథ్రాపిస్ట్? ఫిలంథ్రాపిస్ట్ అంటే is one who devotes his service or wealth for the love of mankind. ఫిలంథ్రాపిస్ట్ అంటే ఏ పదానికి ఆ వర్డ్ని, ఒకే వర్డ్ని, ఇప్పుడు ఇంత పెద్ద సెంటెన్స్కి ఒకే పదంలో మీనింగ్ చెప్తున్నారు కదా, అట్లా ఈ సెంటెన్స్ ఏంటి? ఎవరైతే మానవులకి అంటే జనాలకి తన సేవని కానీ, తన డబ్బుని కానీ, తన ప్రేమని కానీ పంచగలుగుతాడో అంత పెద్ద సెంటెన్స్ని ఒకే పదంతో ఏమంటున్నారు? ఫిలంథ్రాపిస్ట్ అంటున్నారు. ఓకే, అది ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి, హీ బికేమ్ అ పయనీర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే అతనే పయనీర్ అంటే అతనే ది బాస్. అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. సో అతనేంటి? ఐటీ అనేది వేవ్ స్టార్ట్ చేసింది అతనే అని అంటున్నారు. ఆ పయనీర్ అనే పదానికి మెయిన్ మీనింగ్ ఏంటి? అంత పెద్ద సెంటెన్స్కి చిన్న వర్డ్ పయనీర్ అని పదం ఇచ్చేసారు, ఒక్క వర్డ్. దానికి మీనింగ్ ఏంటి? హూ ఇస్ పయనీర్? ఏ పయనీర్ ఇస్ అ పర్సన్ who is the first to study and develop a particular area of knowledge. పయనీర్ అనే అతనే ఫస్ట్ ఏదైనా ఒక విషయాన్ని స్టడీ చేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, దేని నాలెడ్జ్కి సంబంధించిన విషయం కానీ, లేకపోతే ఏదైనా ఒక కల్చర్, ఏదైనా ఒక పద్ధతులు, ఏదైనా ఒక ట్రెడిషన్ గురించి కానీ ఫస్ట్ వ్యక్తి ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళని పయనీర్ అంటారు. దట్ అదర్ పీపుల్ దెన్ కంటిన్యూ టు డెవలప్. అతను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మిగతా వాళ్ళంతా దాన్ని ఫాలో చేస్తే అతన్ని పయనీర్.
అంటారనమాట. చూసారా, ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ కి ఒకే వర్డ్ పయనీర్ అన్నారనమాట. ఎస్, సో యూ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద మీనింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇవన్నీ ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్స్టిట్యూటెడ్ విత్ అ వర్డ్ యాజ్ సెంటెన్స్ 1 and 2. ఓకే, ఈ రెండు పదాలకి కింద ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో ద వర్డ్స్ విచ్ రీప్లేస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ అ ఫుల్ సెంటెన్స్ ఎఫెక్టివ్లీ వితౌట్ క్రియేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అంబిగ్విటీ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెంటెన్స్. అంబిగ్విటీ అంటే ఏమాత్రం పదంలో ఉన్న మీనింగ్ మార్చకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా ఆ పదానికి ఉన్న ఆ టోటల్ మీనింగ్ అనేది అలాగే ఉండేలాంటి పదాన్ని ఎక్స్చేంజ్ చేయడం, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చేయడం are called one word substitutes. The main purpose of using one word substitutes is to express the idea precisely. ఇంతసేపు చెప్పకుండా మన చెప్పదగిన విషయాన్ని చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పగలిగేది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంత పెద్ద విషయాన్ని ఒకే ఒక పదంతో కంప్లీట్ మీనింగ్ ఇచ్చేస్తారు, అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ, లుక్ అట్ సమ్ మోర్ వన్ వర్డ్. మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫేటలిస్ట్, FATALIST. ఫేటలిస్ట్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫేట్, మన తలరాతని నమ్మే అతన్ని ఏమంటాము, ఫేటలిస్ట్ అంటాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెంటినేరియన్. సెంచురీ ఆర్ సెంటినరీ అంటేనే 100. ఏ పర్సన్ హూ ఈస్ అబౌవ్ 100 years, 100 years కి మించి బతికిన వాళ్ళని సెంటినేరియన్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆమ్ని ప్రెసెంట్. ఎక్కడ, ఆమ్నివోరస్ అంటాం కదా, ఆమ్ని ప్రెసెంట్ అంటే ఎక్కడైనా కనిపించే. గాడ్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్ అన్న, దేవుడు అనేవాడు ప్రతి చోట ఉంటాడు. సో ఆమ్ని ప్రెసెంట్ అంటే పర్సన్ హూ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. నెక్స్ట్ మర్సినరీ. మర్సినరీ, ఎ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా చేయగలిగే మనిషిని మర్సినరీ అంటారు. నెక్స్ట్ మైసోగైనిస్ట్. మైసోగైనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్. ఆడవాళ్ళంటేనే అసహించుకునే వ్యక్తిని మైసోగైనిస్ట్ అంటారు. గైన్ అంటే రిలేటెడ్ టు విమెన్, గైనకాలజీ అంటాం కదా, గర్ల్స్ కి సంబంధించిన, ఉమెన్ కి సంబంధించిన, అందుకని గైన్ అంటే విమెన్. మైసోగైనిస్ట్ అంటే వన్ హూ హేట్స్. మైసో మీన్స్ అసహించుకోవడం. నెక్స్ట్ మోనోగామీ. మోనో మీన్స్ సింగిల్, ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ వన్ హస్బెండ్. మోనో అంటే సింగిల్, గ్యామీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ గామీ. సో మోనోగామీ మీన్స్ ఒక హస్బెండ్ ఆర్ ఒక వైఫ్ని మాత్రమే ఉండడాన్ని మోనోగామీ అంటారు. మన ఇండియాలో మోస్ట్లీ ఓల్డ్ ట్రెడిషన్లో మోనోగామీ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదా. నెక్స్ట్ ఆటోబయోగ్రఫీ. బయో మీన్స్ సెల్ఫ్, వాళ్ళ లైఫ్ గురించి. గ్రాఫీ అంటే ఒక స్టోరీ, ఒక నోట్, ఒక ఎడిషన్. ఆటో అంటే సెల్ఫ్, తనకి తానుగా. ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్, తన ఓన్ స్టోరీని తనే రాస్తే ఆటోబయోగ్రఫీ అంటారనమాట. ఫైన్. నెక్స్ట్ బయోగ్రఫీ. బయోగ్రఫీ అంటే లైఫ్ హిస్టరీ రిటర్న్ బై సంబడి ఎల్స్. వేరే ఎవరైనా, ఇప్పుడు నేనున్నాను, నా లైఫ్ హిస్టరీని వేరే వాళ్ళు రాస్తే అది బయోగ్రఫీ. నా లైఫ్ హిస్టరీని నేనే రాసుకుంటే ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఆనరరీ. హెచ్ పలకూడదు ఫ్రెండ్స్, ఓ పలకాలి. ఆనరరీ మీన్స్ ఎ పొజిషన్ ఫర్ విచ్ నో శాలరీ ఈస్ పెయిడ్. ఏదైనా ఒక పొజిషన్ అసలు శాలరీయే లేకుండా పని చేస్తే అది ఆనరరీ. అంబిగ్యువస్, ఎ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఇస్ అన్క్లియర్. అసలు ఆ సెంటెన్స్ ఉంది, ఎట్లా పడితే అట్లా ఒక ప్రాపర్ సెంటెన్స్ ప్యాటర్న్ లేకుండా ఎలా పడితే అలా ఉంటే దాన్ని అంబిగ్యువస్ అంటే ఎ సెంటెన్స్ హూస్ మీనింగ్ ఇస్ అన్క్లియర్. అసలు మీనింగ్ అనేది అసలు అర్థమే కావట్లేదు, అలాంటి సెంటెన్స్ ని అంబిగ్యువస్ అంటారు. నెక్స్ట్ ఇనిమిటబుల్. ఇనిమిటబుల్ మీన్స్ దట్ విచ్ కెన్ నాట్ బి ఇమిటేటెడ్. ఇమిటేట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను ఎవరైనా నా పక్కన ఎవరో నించున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో సేమ్ అలాగే నేను మీకు యాక్షన్ చేసి చూపిస్తే అతన్ని కానీ లేకపోతే ఆమెని కానీ నేను ఇమిటేట్ చేస్తున్నానని అర్థం. సో ఇమిటేటెడ్ మీన్స్ అతన్ని నేను ఎగ్జాక్ట్లీ అతను చేసే పనిని నేను మీకు ఇమిటేట్ చేసి చూపిస్తున్నాను. అలా నన్ను ఏమంటారు అప్పుడు, ఇమిటబుల్
అతను చేసేది అలాగే ఆమె చేసేది నేను మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇమిటబుల్ అంటాను. కానీ ఇమిటబుల్ అంటే చేసి చూపించడం, ఇనిమిటబుల్ అంటే చెయ్యలేనిది, పక్కోళ్ళు చేసే పని నేను అసలు చెయ్యలేను అలాంటి పని, దట్ ఈస్ ఇనిమిటబుల్. నెక్స్ట్ థియస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, దేవుణ్ణి నమ్మే వాళ్ళని, దేవుడే ఉన్నాడు, దేవుడే అన్ని నడిపిస్తున్నాడు అని దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళని థియస్ట్ అంటారు. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్, స్పెండ్ ఖర్చు అంటేనే తెలుస్తుంది పిసినారి అని. వన్ హూ స్పెండ్స్ టూ మచ్, స్పెండ్ థ్రిఫ్ట్ అంటే థ్రిఫ్ట్ అంటే ఇందాక చూసాము మైసరీ, ఓకే, అవన్నీ ఏంటంటే స్పెండ్ థ్రిఫ్ట్, స్పెండ్ అంటే బాగా ఖర్చు పెట్టేయడం, సో ధారాళంగా ఖర్చు పెట్టే వాళ్ళని వన్ హూ స్పెండ్స్ టూ మచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్పెండ్ థ్రిఫ్ట్. నెక్స్ట్ టీటోట్లర్, మన మ్యారేజ్ దీంట్లో అంతా బయోడేటా పంపించారనుకోండి, ఏదైనా వాట్ యు సే మ్యాట్రిమోనీలో అంతా బయోడేటా పంపించారంటే జెంట్స్ గురించి రాసినప్పుడు టీటోట్లర్ అని అంటారు. అంటే మీనింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్, మందు అనేదే అస్సలు తీసుకోని వ్యక్తి, తనని టీటోట్లర్ అంటారు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద ఫాలోయింగ్. ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్, ఏదన్నా ఒక పర్సన్ కానీ అసలు కరెక్టే చేయలేని వాళ్ళని ఏమంటారు? ఇన్కారిజిబుల్ అంటారు. ఎ పర్సన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, మంచి అర్థం చేసుకోగలిగిన నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉన్న అతను. అండ్ రీజనింగ్ పవర్, మంచి రీజనింగ్ పవర్, మంచి థింకింగ్ ఎబిలిటీ ఉన్న అతన్ని ఇంటలెక్చువల్ అంటారు. నెక్స్ట్ ఎ పర్సన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలిసిన, మెనీ అంటేనే పాలిగ్లాట్, లాంగ్వేజెస్కి పాలిగ్లాట్ అంటారు. వన్ హూ పొసెసెస్ మెనీ టాలెంట్స్, ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని వర్సటైల్, హీస్ అ వర్సటైల్ లీడర్, అంటే ఒకటి కాదు చాలా మల్టీ టాలెంటెడ్ వాళ్ళని వర్సటైల్ హీరో, వర్సటైల్ లీడర్, వర్సటైల్ అని చెప్పని అంటారు, అంటే మెనీ టాలెంట్స్. నెక్స్ట్ వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ అ టూంబ్ అంటే ఏంటి? ఒక స్తంభం, దాని మీద ఏదైనా వర్డ్స్ రాసిన, మన తిరుపతిలో కూడా చూస్తుంటాం, గోడల మీద రాసి ఉంటారు, ఇన్స్క్రైబ్ చేసి ఉంటారు, దాన్ని ఎపిటాప్ అంటారు, APITAPH.